వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా జర్నీలో భాగంగా పొదిలి నుంచి మార్కాపురం రూట్లో వెళ్తున్నాను. ఇదే రూట్లో మనం శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు. మార్కాపురం వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. చూడండి, రోడ్లు చాలా బాగున్నాయి, దూరంగా కొండలు కనిపిస్తున్నాయి, వాతావరణం చాలా కూల్గా ఉంది, క్లైమేట్ కూడా. ముందర చూడండి, ఒక తాత ఇద్దరు బామ్మల్ని ఎక్కించుకొని నీట్గా బండి మీద వెళ్తున్నాడు. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, చుట్టూ ప్రకృతి కూడా బాగుంది. ఇక్కడ రైతులు పొలాలన్నీ కూడా దున్నించుకొని వ్యవసాయం చేసి పెట్టుకున్నారు రెడీగా. వర్షాలు పడితే భూమిలో మనం విత్తనాలు నాటుకుంటారు, వ్యవసాయ పనులు మొదలు పెడతారు వర్షాలు పడితే. ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి రోడ్లు చాలా ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. జర్నీ సూపర్గా సాగుతుంది. రండి నాతో పాటు మార్కాపురం వెళ్ళొద్దాం. మధ్యలో మనకి కొనకొండమిట్ల అనే మండలం అన్నమాట. ఇప్పుడు ఎంటర్ అయ్యాం. మనకి పొదిలి టు మార్కాపురం మేబీ ఒక 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇదే కొనకొండమిట్ల. మండల పరిషత్ కార్యాలయం కూడా స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉంది. పోలీస్ స్టేషన్ కూడా ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్లోనే ఉందన్నమాట. ఇక్కడ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఇదే కొనకొండమిట్ల సెంటర్ అన్నమాట, మెయిన్ సెంటర్ ఇది. సెంటర్ కూడా మనం క్రాస్ చేసేసాం. సెంటర్ దాటిన తర్వాత మళ్ళీ రైట్లోనే మనకి ఇంకొక పెట్రోల్ బంక్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, భారత్ పెట్రోలియం ఉంది ఇక్కడ. నర్సరీలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ బాగా. ఇక్కడ ఈ నర్సరీలో మనకి పొగాకు, అలాగే మిర్చి, టమోటో నారు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. పొలాలన్నీ కూడా రెడీ చేస్తున్నారు, సీజన్ స్టార్ట్ అవుతుంది. మనం కొత్తపల్లి క్రాస్ చేస్తున్నాం. మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం అంత ఉంది అన్నమాట. మార్కాపురం 21 కిలోమీటర్స్ ఉంది.
ఇక్కడే మనకి ఈ గ్రామం పక్కనే రెస్ట్ ఏరియా కూడా ఒకటి ఉందన్నమాట. నైట్ ఏదైనా నిద్ర వచ్చినా, మనం కొంచెం టైర్డ్ అయిపోయినా కాసేపు ఆపుకొని రిలాక్స్ అవ్వడానికి పక్కన మనకి రెస్ట్ ఏరియా కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. రోడ్ అయితే బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం ప్యాచ్ వర్క్ జరిగిన రోడ్ అయితే ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, తుర్లుపాడు మండలం అన్నమాట. రోడ్డు పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. కలుజువలపాడు ఎంటర్ అయ్యాం ఇప్పుడే మనం. మార్కాపురం మనకి 15 కిలోమీటర్స్ ఉందన్నమాట. గేదెలకి పశుగ్రాసం బాగా కనిపిస్తుంది చాలా చోట్ల. టోల్ గేట్ 1 km అంటాం. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మనల్ని వదిలిపెట్టాం. ఇవ్వండి టోల్ గేట్ ఇవ్వండి. కార్కి 45, మినీ లారీకి 75, బస్సుకి 160, పెద్ద లారీకి 175. ఓన్లీ వన్ వే, వన్ సైడ్. మళ్ళీ డబుల్ సైడ్ అంటే ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. ఇది మేకలవారిపల్లి టోల్ ప్లాజా. ప్రతి టోల్ ప్లాజా దగ్గర మనకి అంబులెన్స్ అనేది ఎప్పుడూ ఒకటి రెడీగా ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. టూయింగ్ వెహికల్ కూడా ఎప్పుడో ఒకటి అవైలబుల్ ఉంటుంది. వెహికల్ ఏదైనా మనకి రూట్లో ఏదైనా ఎమర్జెన్సీగా రిపేర్ అయింది, ఏదైనా ఎమర్జెన్సీగా కాల్ చేయాలంటే టోల్ ప్లాజా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే టూయింగ్ వెహికల్ వచ్చి మన వెహికల్ని లాక్కొని వెళ్తుంది. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా మనకి అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ప్రతి టోల్ ప్లాజా దగ్గర మనకి వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది, మనకి అన్నీ యూజ్ చేసుకోవచ్చు, వాష్రూమ్స్ ఉంటాయి. చూడండి చెట్టు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో, ఎంత అట్రాక్షన్, ఎంత సూపర్గా ఉన్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి బాగా. రోడ్ సైడ్ ఎక్కువ అవే ఉన్నాయి, అక్కడక్కడ బాగా నీట్గా ఉన్నాయి. ఇటు సైడ్ ఎక్కువగా కంది, పెసర, అలాగే మనకి మిర్చి, పొగాకు ఎక్కువగా వేస్తారన్నమాట పంటలు. రాతి స్వభావం నేల, ఎర్రమట్టి, ఎర్ర నేల, రాతి నేల అన్నమాట. అన్ని రాళ్ళు ఎక్కువ తగులుతుంటాయి పొలంలో. దీనికి
వాటర్ అనేది ఈ సాయిల్కి ఎక్కువగా కావాలి. వీళ్ళు ఎక్కువ వర్షాధారం మీద ఆధారపడతారు. కొంతమంది బోర్లు వేయించుకుంటారు అనమాట. ఈ బోర్లు ఉండటం వల్ల బోర్లు ఉన్న వాళ్ళు మిర్చి, ఈ కమర్షియల్ పంటలు వేసుకుంటారు. వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఏదో కంది ఇట్లాంటి పంటలు ఎక్కువగా బొబ్బర్లు ఇలాంటివి ఎక్కువ వేసుకుంటారు అనమాట. మినుము. చూడండి ఫ్లవర్స్ చెట్లకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. జామాయిలు కూడా ఎక్కువ వేస్తున్నారు ఇక్కడ. సరిగ చెట్లు, జామాయిలు, అట్లాగే బొప్పాయి, బత్తాయి తోటలు ఎక్కువగా వేస్తుంటారు అన్నమాట ఇక్కడ. చూడండి ఇక్కడ మనకి దగ్గరలో రోడ్ సైడు చిల్డ్రన్ పార్క్, మేబీ ఇంకా బోర్డు అయితే పెట్టలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ అంతా వర్క్ జరుగుతుంది. రిసార్ట్ లాగా బిల్డ్ చేస్తున్నారు, మరి చూడాలి ఏంటనేది. ఇంకా బోర్డు అయితే పెట్టలేదు, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. లొకేషన్ కొండలు, ఈ మలుపుల దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చూసుకుని నిదానంగా వెళ్ళాలి. మార్కాపురం దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ స్కూల్ కూడా ఒకటి ఉంది. మార్కాపురం నుంచి మనం టౌన్లోకి వెళ్ళడానికి ఒక వే ఉంది, అట్లాగే అవుటర్ కూడా ఒక రోడ్ ఉందన్నమాట. టౌన్లో పని ఏం లేని వాళ్ళు అవుటర్లో కూడా వెళ్ళిపోవచ్చు, అవుటర్ రింగ్ రోడ్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మనకి మార్కాపురం నుంచి మేబీ 280 ఏమి వస్తుంది అనమాట, 280 కిలోమీటర్స్ వస్తుంది. ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది మార్కాపురంలో. ఇదే ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి పక్కన మనకి రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట.
ఆటోలో చూడండి ఇన్ని విన్యాసాలు చేస్తున్నారు. నేను చూడండి ఇదే రూట్ అనమాట. మార్కాపురం, మనం మార్కాపురం టౌన్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మనం ఈ రూట్లో లెఫ్ట్లో వెళ్ళాలన్నమాట. మనకి టౌన్లో ఏం పని లేదనుకుంటే ఇట్లా అవుటర్ రింగ్ రోడ్లో కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, మార్కాపురం అయితే వచ్చేసాం కదా. మార్కాపురంలో చూడదగిన దేవస్థానాలు, ఫేమస్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇటు వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. ఓకే, ఉంటా మరి. నేను మీ తెలుగు కార్ ట్రావెలర్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.